ఒకటే ఫ్రెండ్స్, నేను ఈ బిజినెస్ లో చూసింది ఏంటంటే ఫ్యూచర్. మిగతా ప్రొఫెషన్ లో ఫ్యూచర్ లేదా? ఉంది. బట్ అక్కడ పెట్టే మన ఎఫర్ట్స్ 10% దీంట్లో పెడితే రిటైర్మెంట్ లైఫ్ చాలా సుఖంగా ఉంటుంది. మెయిన్ నేను మా సార్ వాళ్ళకి ఒకసారి చెప్పాను, నేను డిసైడ్ అవడానికి రీజన్ ఏంటంటే, నేను గవర్నమెంట్ సర్వెంట్ అయి ఉండి కూడా దీంట్లోకి వచ్చాను అంటే ఒకే ఒక రీజన్, బలమైన రీజన్. అది 3 రీజన్స్ ద్వారా వచ్చాను. ఒకటి బలమైన రీజన్ ఏంటంటే, నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉంటాను. చాలా మంది రిటైర్మెంట్స్ నా చేతుల మీద జరుగుతుంటాయి. దాదాపు నేను ఒక 10 years లో మినిమం ఒక అప్ టు 100 people రిటైర్మెంట్ తీసుకున్నారు నా దగ్గర. ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ₹1,00,000 సాలరీ తీసుకునే ఆయనకి పెన్షన్ వచ్చేసరికి 30 to 35% వస్తుంది. కమ్యూటేషన్ పోను 30 to 35% వస్తుంది. అప్పటికి హౌస్ ఉంటుంది, అది లోన్ లో ఉంటుంది, కార్ ఉంటుంది, అది లోన్ లో ఉంటుంది, పిల్లలు సెటిల్ అవుతారు, ఎక్కడో ఉంటారు. బట్ వాళ్ళు పెన్షన్ పేపర్ సబ్మిట్ చేయడానికి ఆటో డ్రైవర్ సపోర్ట్ తో వచ్చాడు ఒక ఆయన. ఆయనకి 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. అందరిని బాగా చదివించాడు, బాగా చేశారు. అప్పుడు అనుకున్నాను, అంటే దీంట్లోకి వచ్చే ముందు, దీంట్లోకి వచ్చిన తర్వాత దీంట్లో మనం ఆ పరిస్థితి రాకుండా చూసుకోవచ్చు అని డిసైడ్ అయ్యి నేను దీంట్లో వచ్చాను. అంటే నేను దీంట్లోకి రాకముందు చూసిన పరిస్థితి అది. చూడండి, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు చిన్నప్పటి నుంచి కన్నీ పెంచి పెద్ద చేసి చదివించి వాళ్ళకు ఒక జీవితాన్ని ఇచ్చిన తర్వాత లాస్ట్ మినిట్ లో వాళ్ళు పెన్షన్ పేపర్ సబ్మిట్ చేసుకోవడానికి మినిమం సపోర్ట్ లేకుండా ఆయన ఒకటి వచ్చాడు. వెరీ బిడ్డి. అట్లాంటి పరిస్థితి నాకు రాకూడదు. సెకండ్ రీజన్, నన్ను మా అప్లైన్ గ్రేట్ అప్లైన్ అందరి పేరు నేను చెప్తాను, ఎవరెవరు రేపు అడిగారు అన్నది. ఒక అప్లైన్ అడిగారు, సార్ మీరు వాళ్ళ ఉద్యోగం చేస్తున్నారు, రేపొద్దున మీ పిల్లలకు ఉద్యోగం వస్తుందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందా? చూస్తే లేదు. ఎందుకంటే ప్రతి వారం నేను మన ప్రధాని గారి మన్ కీ బాత్ వింటుంటా. మా డిపార్ట్మెంట్ లో భాగంగా అందరికి చెప్పాల్సి ఉంటుంది కాబట్టి నేను మన్ కీ బాత్ ఎవ్రీ వీక్ వింటూ ఉంటాను. ఆయన ప్రతిసారి చెప్తుంటాడు, ఇండియాలో 1% మాత్రమే వేకెన్సీ ఉంది, 1% మాత్రమే వేకెన్సీ ఉంది. కానీ అన్ఎంప్లాయ్మెంట్ ఎంత పర్సెంటేజ్ ఉంది? ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ ఆల్ ఎంప్లాయీస్? లేదు కదా. దీంట్లో నాకు అది కనబడింది. ఎందుకంటే 3 generation ఇన్కమ్ అంటే నా తర్వాత నా పిల్లలకి నేను ఇన్కమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఆ డేలో నేను ఏం తీసుకుంటున్నానో యాజ్ ఇట్ ఈజ్ గా నా పిల్లలకి నేను ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం దీంట్లో ఉంది. అంటే చూడండి, నా పిల్లలకి ఆటోమేటిక్ గా నేను ఒక ఉద్యోగాన్ని సంపాదించి పెట్టాను. నేను మీకు అవసరం లేదా? ఏం చేసినా, తిన్నా తినకపోయినా, ఒక పూట ఉపవాసం ఉన్నా కూడా మీరందరూ మనమందరం అందరూ చేసేది మన నెక్స్ట్ జనరేషన్ పిల్లల కోసమే. మీ పిల్లలకు ఉపయోగపడదు ఇది అంటే ఎవరైనా పని చేస్తారా? చేయరు. చిన్న పనైనా వాళ్ళ కోసమే చేస్తాం. ఇప్పుడు మీరు తీసుకున్న ఈ నిర్ణయం నెక్స్ట్ మీ జనరేషన్ కి పెద్ద సపోర్ట్ కాబోతుంది. థర్డ్ రీజన్, మా ఇంకొక గ్రేట్ అప్లైన్ అడిగారు, సార్ కొన్ని వేల మందికి మీరు చదువు చెప్పుంటారు కదా, ఇప్పటివరకు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చారా అని అడిగారు. నేను చాలాసార్లు మీటింగ్ లో కూడా చెప్పాను ఇది. అదెట్లా సాధ్యమవుతుంది? నేను ఉద్యోగం ఇవ్వాలంటే నరేంద్ర మోడీ అన్న అయ్యి ఉండాలి, లేదంటే కేసీఆర్ అయ్యి ఉండాలి. ఈ రెండు నాకు అయ్యే అవకాశం లేదు. కాబట్టి నేను ఎవరికి ఉద్యోగం ఇచ్చే అవకాశం కూడా లేదు. సార్ చెప్పారు, మీరు ఈ అవకాశాన్ని తీసుకోండి, చాలా మంది లైఫ్ లో చాలా పెద్ద మార్పులు మీరు తీసుకురావచ్చు. అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ మీరు కల్పించినట్టే అని చెప్పారు. అది కూడా నాకు ఈ జర్నీలో బాగా అర్థమైంది. ఈ 3 విషయాలు నేను ఈ బిజినెస్ లో ఉండడానికి డిసైడ్ కావడానికి కారణాలండి. దీంట్లో మరి కష్టమైన పని ఏమైనా ఉందా? లేదు. ఒకటి కష్టమైన పని, మనకున్న నాలెడ్జ్ ని పక్కన పెట్టడం. ఇది అందరూ ఒప్పుకోరు, చాలా మంది ఒప్పుకోరు. ఎందుకంటే నాకు తెలుసు అనుకుంటారు. ఒకవేళ బయటికి నాకు తెలుసు అని చెప్పకపోయినా నేను చెప్పేది నాకు తెలియదా ఇది అనుకుంటాడు. బట్ మన ప్రొఫెషన్ లో మనం సూపర్. నా ప్రొఫెషన్ లో నేను పర్ఫెక్ట్, సార్ ప్రొఫెషన్ లో సార్ పర్ఫెక్ట్, ఎవరి ప్రొఫెషన్ లో వాళ్ళు ఎక్స్పర్ట్స్. బట్ ఇది కొత్త కాన్సెప్ట్ కాబట్టి దీంట్లో ఎక్స్పర్ట్ మన అప్లైన్ మాత్రమే.
ఒకటి మన ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంతా పక్కన పెట్టండి. మీ అప్లైని అడగండి, ఆయన ఏది చెప్తే అది చేయండి. కూర్చోమంటే కూర్చోండి, లేమంటే లేవండి. ఎందుకంటే మీ లైఫ్ చేంజ్ చేయడం కోసమే ఆయన లిస్ట్ లో మీ పేరుండింది. He is committed person to change your life. Your upline is a committed person to change your life. Try to understand my words, please. చాలా సింపుల్. సార్ ఏం చెప్తారు? మన అప్లైన్ ఏం చెప్తారు? అయ్యా నీ షాప్ చేంజ్ అయ్యి దానిలో బెనిఫిట్స్ తీసుకో, నీ పక్క వాళ్ళతో షాప్ చేంజ్ చేయించు. ఉన్న 135 కోట్ల మంది మన బిజినెస్ లో ఉంటారని చెప్పను. ఎందుకంటే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. పాజిటివ్ మైండ్ సెట్ తో మీలాగా ఆలోచించే వాళ్ళు 6 మంది దొరికితే మీరెంత సంపాదించుకోవచ్చో దాస్ సార్ చూసి నేర్చుకోవచ్చు, చూడొచ్చు. మన సత్యనారాయణ సార్ చూడొచ్చు, మనం సాలిన్ సార్ చూడొచ్చు, అందరిని చూడొచ్చు. చూడండి, టైం వాళ్ళ చేతిలో ఉంది. మెయిన్ ఫ్యాక్టర్ లైఫ్ లో కావాల్సింది టైం. పొద్దున హడావుడిగా బాక్స్ కట్టుకొని పరిగెడతాం, సాయంత్రం ఎప్పుడో ఇంటికి వచ్చేసరికి పిల్లలు పడుకొని ఉంటారు, లేదంటే మనం అలసిపోయి ఛాయ్ తాగి మనమే పడుకుంటాం టీవీ దగ్గర. ఫ్యామిలీతో గడపడానికి టైం ఉండదు. ఇక్కడ మన అప్లయన్స్ ఎవరు చూసినా అందరి ముఖాలు చాలా ప్రశాంతత కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళ టైం వాళ్ళ చేతిలో ఉంది. దే ఆర్ ఎంజాయింగ్ దేర్ ఫ్యామిలీ. సో ఫ్రెండ్స్, డిసైడ్ అవ్వండి. ఒకటే గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, ఏంటంటే ఏదైతే మనకు కావాలని బలంగా కోరుకుంటామో దానికోసం మాత్రమే మనిషి ప్రయత్నం చేస్తాడు. కోరుకోండి. ఇంత గొప్ప అవకాశాన్ని ఇక్కడ చూసాం మనం. ఇది కావాలని కోరుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ 100-200% ఉన్నాయి. దీనికోసం మనకు విన్నింగ్ టీం ఉంది, మన అప్లయన్స్ ఉన్నారు. అందరు మనల్ని చేయి పట్టి చిన్న పిల్లల్లాగా నడిపించి మనకు ఒక స్టేజ్ వచ్చేంత వరకు మనబడే ఉంటారు. ఫస్ట్ నేను చెప్పాను అదే, అవర్ అప్లైన్ ఈజ్ ఎ కమిటెడ్ పర్సన్ టు డెవలప్ అవర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.